హే, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో మనము సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి బ్రీఫ్ ఓవర్వ్యూ అయితే చూసాము. ఈ రోజు సెషన్లో ఎక్స్పాత్ అండ్ ఫిల్టర్స్ ఎట్లా వాడాలి చూద్దాం. సో యాజ్ యూజువల్గా ఇంతకు ముంగట మనం చెప్పుకున్నట్టే సిఎస్ఎస్ సెలెక్టర్ కంటే ఫస్ట్ ప్లే రైట్ యొక్క బిల్టిన్ లొకేటర్స్కి ఎట్లాగైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలో, ది సిమిలర్ వే ఈ ఎక్స్పాత్ కంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేదైతే మాత్రం డిఫాల్ట్ బిల్టిన్ లొకేటర్స్. మనకు ఆ బిల్టిన్ లొకేటర్స్ లేని సమయంలో దెన్ వి విల్ బి గోయింగ్ విత్ దిస్ పర్టికులర్ ఎక్స్పాత్. ఎక్స్పాత్ అన్నది ఐడియల్గా నువ్వు రిప్రజెంట్ చేసేటప్పుడు స్లాష్ స్లాష్ అని కానీ లేదంటే రెండు డాట్లు కానీ పెడితే ఆటోమేటికలీ నీ ప్లే రైట్ అన్నది అది ఎక్స్పాత్ కింద కన్సిడర్ చేస్తుంది. అండ్ నువ్వు లొకేటర్ లోపల డైరెక్ట్లీ ఇట్లా ఇచ్చేసినా పర్వాలేదు, ఆర్ ఎక్స్పాత్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చినా పర్వాలేదు, అది రికగ్నైజ్ చేస్తుంది. బాగానే ఉన్నది. సో ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ మీకు సెలీనియం నాలెడ్జ్ కనుక ఉండుంటే మీకు ఎక్స్పాత్ అంటే ఏంటి, ఎక్స్పాత్ యొక్క సింటాక్స్ ఏంటి అన్నది మీకు అర్థమై ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ కన్సిడర్ దాట్ మీకు సెలీనియం తెలియదు అనుకోండి, దెన్ ఎక్స్పాత్ ఈజ్ ద టిపికల్ చంక్, రైట్? సో ఎక్స్పాత్ అంటే ఏంటి, అసలు మనం ఎందుకు ఈ ఎక్స్పాత్ని మనం వాడుతున్నాము, ఎక్స్పాత్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాల్సిన ఒక క్రూషియల్ పాయింట్. సో ఇన్ జనరల్గా ఎక్స్పాత్ అన్నది ఏంది అంటే కనుక ఎక్స్ఎంఎల్ పాత్ లాంగ్వేజ్. ఇది ఏంది అంటే కనుక ఒక పవర్ఫుల్ లొకేటర్ స్ట్రాటజీ. బేసికలీ నీ యొక్క వెబ్ హెచ్టిఎంఎల్లో కానీ ఎక్స్ఎంఎల్లో కానీ ఆ స్ట్రక్చర్ లోపలికి వెళ్ళి నీ కావాల్సిన ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఎక్స్పాత్ని అయితే వాడతాం. సో ఇమీడియట్లీ ఎక్స్పాత్ ఇలా చెప్పుకున్నంత మన మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర మన దగ్గర వేరియస్ లొకేటర్ స్ట్రాటజీస్ ఉన్నప్పుడు మనకి ఎక్స్పాత్ యొక్క నెసెసిటీ ఏంటి, ఎందుకు మనం ఈ ఎక్స్పాత్ని వాడాలి, రైట్? ఇన్ జనరల్గా మీరు ఏదన్నా ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి, దానికి ఐడి లేదు, నేమ్ లేదు, క్లాస్ నేమ్ లేదు, ఏ ఎలిమెంట్ ప్రాపర్గా దానికి అట్రిబ్యూట్స్ లేవు, కన్సిడర్ అదొక డైనమిక్ వెబ్ ఎలిమెంట్. అలాంటి సిచ్యువేషన్స్లో వి విల్ ప్రిఫర్ రైటింగ్ దిస్ పర్టికులర్ ఎక్స్పాత్ ఇట్ సెల్ఫ్ అండి. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ ఎక్స్పాత్ని అయితే మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట. దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈ ఎక్స్పాత్ అనేది బేసికలీ టూ టైప్స్ ఉంటుంది. ఒకటి అబ్సల్యూట్ ఎక్స్పాత్, రెండు సింగిల్ స్లాష్ నుంచి స్టార్ట్ అవుతుంది. రిలేటివ్ ఎక్స్పాత్ డబల్ స్లాష్ నుంచి స్టార్ట్ అవుతుంది. రిలేటివ్ అంటే కనుక దాని పేరే చెప్తుంది, ఇన్ రిలేట్ టు దాట్ పర్టికులర్ ఎలిమెంట్. ఏ ఆబ్జెక్ట్ని అయితే నువ్వు ఐడెంటిఫై చేద్దామని అనుకుంటున్నావో ఆ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి నువ్వు దీన్ని ఐడెంటిఫై చేయి. వేరాజ్ అబ్సల్యూట్ ఎక్స్పాత్ అంటే, ఫర్ సపోజ్ నువ్వు ఒక టెక్స్ట్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేద్దాం అంటే పేజ్ యొక్క హెచ్టిఎంఎల్ దగ్గర నుంచి కింద వరకు ఆ టెక్స్ట్ ఫీల్డ్ వరకు నువ్వు ఐడెంటిఫై చేయాలి. లైక్ స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ స్లాష్ డేవ్ స్లాష్ ఇన్పుట్ 1 or 2 ఇట్లా ఇచ్చుకుందాం అనుకోండి. సో అంటే ఇట్లా అబ్సల్యూట్ ఎక్స్పాత్ నువ్వు రాస్తావు. సో ఈ అబ్సల్యూట్ ఎక్స్పాత్ రియల్ వరల్డ్లో మనం చాలా తక్కువగా రాస్తాము. అసలు యూసేజ్ అన్నది చాలా నామినల్ ఉంటుంది. మన రియల్ వరల్డ్లో ఆటోమేషన్ టెస్టింగ్ నుంచి మీరు ఎప్పుడు వాడినా సరే ఈ రిలేటివ్ ఎక్స్పాత్ ఉంటుంది. ఎందుకు అంటే ఇన్ జనరల్గా పేజ్ పైనుంచి నువ్వు కింద ఎలిమెంట్ వరకు రాస్తా ఉన్నావు, రాసాము, అక్కడ హెచ్టిఎంఎల్ అని, బాడీ అని, డివ్ అని, ఇన్పుట్ అని ఇట్లా రాసుకుంటూ వచ్చాం. కన్సిడర్ దట్ వాళ్ళ పేజ్లో ఇంకొక డివ్ యాడ్ చేశారనుకోండి పైన, ఈ ఎక్స్పాత్ పోతుంది. సో అందుకని చెప్పేసానని మనం ఈ అబ్సల్యూట్ ఎక్స్పాత్ని చాలా తక్కువగా అయితే వాడతాం. రియల్ వరల్డ్లో ఎక్కువగా వాడేది ఈ రిలేటివ్ ఎక్స్పాత్. దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది, స్లాష్ స్లాష్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ అట్ ద రేట్ అట్రిబ్యూట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆ అట్రిబ్యూట్కి అసోసియేట్ అయిన వాల్యూ సింగిల్ కోట్లో చెప్పు. సో ఇన్ జనరల్గా ఒక వెబ్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ని మీరు ఐడెంటిఫై చేసినప్పుడు దానికి వేరియస్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒక్కొక్క అట్రిబ్యూట్కి ఒక్కొక్క అసోసియేటెడ్ వాల్యూ ఉంటుంది, మనకి తెలుసు ఆల్రెడీ. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే, లెట్ మీ ఓపెన్ sourcedemo.com. ఈ యూజర్ నేమ్ ఫీల్డ్ మీద రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ చేశాను. సో ఇన్స్పెక్ట్ చేస్తే నేను ఇక్కడ చూస్తే దీని యొక్క ట్యాగ్ నేమ్ ఇన్పుట్ అని ఉన్నది, దీనికి ప్లేస్ హోల్డర్ అని కూడా ఉన్నది, ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ ఉన్నది. సో ఇప్పుడు నేను దీనికి ఎక్స్పాత్ కనుక రాస్తే, సో హియర్ స్లాష్ స్లాష్ ట్యాగ్ నేమ్ ఇన్పుట్ ఓపెన్ బ్రేసెస్ అట్ ద రేట్ ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు దానికి అసోసియేట్ అయిన వాల్యూ సింగిల్ కోట్స్లో పెట్టాలి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను ఎక్స్పాత్ రాసేసాను, బట్ నేను రాసిన ఎక్స్పాత్ రైటా రాంగ్గా చెక్ చేసుకోవడం కోసం ఇక్కడే బ్రౌజర్లో మీరు కంట్రోల్ ఎఫ్ అని క్లిక్ చేస్తే కనుక
పేజ్ కిందనే మీకు ఒక ఫైండర్ వచ్చింది. సో ఇక్కడ వరకు సి మొత్తాన్ని హారిజాంటల్ సెక్షన్ హైలైట్ అయిందని చూడండి. సో ఇక్కడ మీరు ఎక్స్పాత్ రాయొచ్చు. సో హియర్ స్లాష్ స్లాష్ ఇన్పుట్ ఓపెన్ బ్రేసెస్ ఎట్ ద రేట్ ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు నేను ఈ ఎక్స్పాత్ రాసిన తర్వాత ఇక్కడ చూడండి, 1 దాని మీనింగ్ ఏంటి అంటే, నువ్వు రాసిన ఎక్స్పాత్తో నేను ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేశాను, ఇదిగో దాని యొక్క ఎలిమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ హైలైట్ అయి చూపించింది, విచ్ ఈస్ అవర్ డిజైర్డ్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్లీ లొకేటర్ను మనం తీసుకెళ్ళి వీ కెన్ క్రియేట్ ఎ ప్రోగ్రామ్ అండ్ వీ కెన్ రైట్ ద కంటెంట్ యాజ్ పర్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండి. ఓకే, వీ కెన్ రైట్ ద కంటెంట్ యాజ్ పర్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కనుక, ఐ జస్ట్ క్రియేటెడ్ ఎ బేసిక్ ప్రోగ్రామ్. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన బేసిక్ ప్రోగ్రాంలో ఎక్స్పాత్ సెలెక్టర్ అని చెప్పేసి అని ఒక టెక్స్ట్ క్రియేట్ చేసి సాస్ డెమోని అయితే ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఆల్రెడీ నా ఎక్స్పాత్ నేను బ్రౌజర్లో రాసి పెట్టుకున్నాను కదా. కాపీ దిస్ ఎక్స్పాత్ ఫ్రమ్ ద బ్రౌజర్ అండ్ హియర్ await పేజ్ డాట్ లొకేటర్. ఇలా ఐ కెన్ పుట్ మై ఎక్స్పాత్ హియర్ అండ్ ఈ యూజర్ నేమ్ దీనికి ఏదైతే వాల్యూ ఉన్నదో లెట్ ఇట్ పుట్ ఇట్ ఇన్ ద డబల్ కోట్, అంటే అట్రిబ్యూట్ వాల్యూని డబుల్ కోట్లో పెట్టి ఐ కెన్ యూజ్ ఎ క్లిక్ కమాండ్ దర్. దట్స్ పర్ఫెక్ట్. అండ్ ఇట్లానే కాదు, మీరు డాక్యుమెంటేషన్లో కూడా ఇఫ్ యు సీ బేసికలీ డాక్యుమెంటేషన్లో వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారు అంటే కనుక, ఎక్స్పాత్ ఈజ్ ఈక్వల్ టు అని రాసినా సరే యూ కెన్ ఐడెంటిఫై ఇట్. సో హియర్ దీన్ని మొత్తాన్ని కాపీ చేసి ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ హియర్ అండ్ ఐఎమ్ టైపింగ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పాత్ ఈజ్ ఈక్వల్ టు. సి బేసికలీ ఈ రెండు సిచ్యువేషన్స్లోనూ నేను యూజర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ మీద జస్ట్ క్లిక్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తున్నాను. సో లెట్ మీ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ దెన్ చెక్ ఇట్ అవుట్ హౌ ఇట్స్ గోనా వర్క్అవుట్. సి సాస్ డెమో ఓపెన్ అయ్యి అది క్లిక్ అయితే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అయింది, మంచిగా అయింది, గుడ్ ఎనఫ్. అండ్ దెన్ నెక్స్ట్, ఇప్పుడు ఫర్ సపోజ్, సో సురేంద్ర ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నువ్వు సాస్ డెమో నాకు చూపించిన దాంట్లో ఒక ఎక్స్పాత్తో ఒకటే ఎలిమెంట్ ఉంది. కన్సిడర్ దట్ నేను రాసిన ఎక్స్పాత్తో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే మనం ఎట్లా డీల్ చేస్తాం. సి బేసికలీ స్లాష్ స్లాష్ ట్యాగ్ నేమ్ వరకునే ఇచ్చానండి. నేను ట్యాగ్ నేమ్ వరకు ఇన్పుట్ అని పెడితే ఇక్కడ నా ఎక్స్పాత్, సో నాకు మొత్తం 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ వచ్చినాయి. నాకు వచ్చిన ఈ 3 డిఫరెంట్ ఎలిమెంట్స్లో నేను యునీక్ ఎలిమెంట్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. సో దేర్ ఆర్ మల్టిపుల్ అప్రోచెస్. సో ఫస్ట్ అప్రోచ్ ఏంది అంటే కనుక ఇండెక్స్డ్ బేస్డ్ ఆపరేషన్. సో ఇండెక్స్డ్ బేస్డ్ ఆపరేషన్ అంటే, ఇప్పుడు మీ ఎక్స్పాత్ ఏదైతే రాశారో దాన్ని బ్రాకెట్స్లో సరౌండ్ చేసి దాని యొక్క ఇండెక్స్ 0 1 2 ఇట్లా ఇవ్వచ్చు. ఆర్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ లాస్ట్ ఎంత. ఇంతకు ముందర సెషన్లో మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఎట్లాగా లాస్ట్ ఎట్లాగా ఎట్లా ఎంత ఎట్లాగా అని వీ కెన్ యూజ్ ఇట్. అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటి అంటే ఫిల్టర్స్ అండి. మీకు ప్లే రైట్ ఫిల్టర్స్ అన్న ఒక ఆప్షన్ ఇచ్చింది. ఆ ఫిల్టర్స్ని కూడా యూజ్ చేసుకుని మనం దీన్ని చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఒక బేసిక్ ఫిల్టర్ని మనం ఎట్లా యూస్ చేసుకోవచ్చు అన్నది చూద్దాం. సో ఈ టెస్ట్ ఫైల్ మొత్తాన్ని కాపీ చేసి నేను కింద పెట్టి, సో ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు యునో ఎక్స్పాత్ 2 అని టెస్ట్కి చేంజ్ చేశాను. అండ్ దిస్ టైమ్ నా అప్లికేషన్ యూఆర్ఎల్ వచ్చేసరికి లెట్ మీ ఓపెన్ ఏ bookmyshow.com. సో ఈ bookmyshow.com ఓపెన్ చేసినప్పుడు హైదరాబాద్నే సెలెక్ట్ చేయాలి. సో హియర్ నేను నా అప్లికేషన్ని ఐఎమ్ చేంజింగ్ మై యూఆర్ఎల్ టు bookmyshow.com. అయిపోయింది. సో bookmyshow.com నేను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎక్స్పాత్, సో ఇదిగో ఇది ఒక్కసారి లెటస్ సీ దిస్. సో రైట్ క్లిక్ ఆన్ దిస్, ఇన్స్పెక్ట్, అండ్ హియర్ ఈ కేటగిరీ మొత్తాన్ని చూస్తే కనుక ఇదంతా ఒక ఎల్ఐ లిస్ట్ ఐటమ్. సి హియర్ మల్టిపుల్ లిస్ట్ ఐటమ్స్ అయితే నాకు ఇక్కడ ఉన్నాయండి. రైట్, సో ఇక్కడ స్లాష్ స్లాష్ ఎల్ఐ అని అంటే కనుక దేర్ వర్ అబౌట్ 10 డిఫరెంట్ ఎలిమెంట్స్ దట్ వీ హ్యావ్. రైట్, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అవైట్, ఓకే అవైట్ పేజ్ డాట్ లొకేటర్, ఈసారి స్లాష్ స్లాష్ ఎల్ఐ అన్న. ఎల్ఐ అనేసరికి నాకు 10 డిఫరెంట్ ఎలిమెంట్స్ వచ్చినాయి. ఈ 10 డిఫరెంట్ ఎలిమెంట్స్లో నేను ఫిల్టర్స్ చేయాలి. సో ప్లే రైట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోనే మీరు ఫిల్టర్స్ అని సర్చ్ చేస్తే కనుక ఇదిగో ఫిల్టరింగ్. సో హియర్ ఫిల్టరింగ్ బై అనదర్ లొకేటర్స్, ఆ పేజ్ని ఓపెన్ చేశాను. సో వాళ్ళు ఇక్కడ సింటాక్స్ ఏమి ఇచ్చారు అంటే, ఇదిగో నువ్వు ఫిల్టర్ని నువ్వు డైరెక్ట్లీ ఇట్లా చేయొచ్చు, ఫిల్టర్
ఇదిగో ఫిల్టర్ అండ్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్ ద కంటెంట్ బేసికలీ. నువ్వు ఎట్లా ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నావు, డిపెండింగ్ ఆన్ యువర్ నీడ్ యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ ఫిల్టర్. సో నీ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా నువ్వు ఈ ఫిల్టర్ని అయితే వాడచ్చు. సో ఇది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూడండి, ఫిల్టర్ హ్యాజ్ టెక్స్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను కూడా నా డిజైర్డ్ ఆబ్జెక్ట్ని మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే హైదరాబాద్కి ఒక టెక్స్ట్ అయితే ఉంది కదా, ఈ ఎల్ఐస్లో హైదరాబాద్కి ఫిల్టర్ అప్లై చేయి. సో హియర్ డాట్ ఫిల్టర్. ఓకే, బాగానే ఉంది. సో లెట్ అస్ లుక్ ఎట్ ది సింటాక్స్ ఫర్ దాట్. సో ఫిల్టర్ ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి హ్యాజ్ అ టెక్స్ట్ అని రాయాలి. సో హియర్ హ్యాజ్ అ టెక్స్ట్. సో బేసికలీ నీ యొక్క టెక్స్ట్ ఏంటి? సో హియర్ మై డిజైర్డ్ టెక్స్ట్ హియర్ ఈజ్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్, అండ్ I want to perform a click operation on that element. So Hyderabad నేను perform చేయాలి అనుకుంటున్నా. So here identify this text, get this text and update it. ఓకే, సో ఈ టెక్స్ట్ని కూడా ప్రాపర్గా అప్డేట్ చేసేసాను నేను. దాట్స్ ఇట్. ఈ హైదరాబాద్ని నువ్వు క్లిక్ చేయి అంటున్నా. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ రైట్ నా, ఓకే, సో ఈసారి అది బుక్ మై షో ఓపెన్ చేసి ఇట్ షుడ్ క్లిక్ ఆన్ హైదరాబాద్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ ఏమైంది, మల్టిపుల్ ఎల్ఐస్ వచ్చినాయి. ఆ వచ్చిన ఎల్ఐస్లో ఒక ఫిల్టర్ని యూజ్ చేసి దాని మీద ఉన్న టెక్స్ట్కి తగ్గట్టుగా ఫిల్టర్ అప్లై చేసి ఇట్స్ పర్ఫార్మింగ్ ఎ సింపుల్ క్లిక్ ఆపరేషన్ ఆన్ ఇట్. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ యూజ్ అ ఫిల్టర్స్ అండి. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ రైట్ డౌన్ అన్ XPath అండ్ హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ యూజ్ అ సింపుల్ filter. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you. Bye bye.